హైదరాబాద్లో వర్షాలు పడితే రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మొత్తం ఏమన్నా అంటే చెరువులే కదా అంటారు. మా సైడ్కి బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం మిడిల్లో డౌన్ ఏరియా అనమాట. సో ఫుల్ వాటర్ ఫ్లో అనమాట. ఫుల్ వాటర్ ఫ్లో అంటే మోకాల వరకు వచ్చేసినాయి. ఇందాక నేను మా పిల్లలకి స్కూల్ నుంచి తీసుకొద్దామని వెళ్ళాను. కాసేపు గార్డెన్ ఆడుకుంటానని వెళ్ళాను. వర్షం లేకుండే సడన్గా ఒక 10 minutes వర్షం స్టార్ట్ అయింది. ఎక్కువనే స్టార్ట్ అవడం ఎక్కువ స్టార్ట్ అయింది. ఇంకా తగ్గుతుందేమో చాలాసేపు వెయిట్ చేసి ఇంకా తగ్గేలా లేదని అంటూ వచ్చేద్దామని బయలుదేరనమాట. ఇంకా ఎంత వాటర్ అంటే ఆల్మోస్ట్ మోకాల వరకు ఉన్నాయి. అందులో నుంచి పిల్లల్ని తీసుకొని స్కూటీ మీద రావాలంటే ఎక్కడో కొట్టుకుపోతూనే అన్న భయం వేసింది నాకైతే. ఇంకా మాకు రోడ్స్ చాలా ఖరాబ్ ఉన్నాయి. ఈ రోడ్స్ విషయంలో నేను 1 yearగా మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాను, ట్విట్టర్లో పెట్టాము, ఎన్ని రకాలుగా చేశాను, మీడియా ఛానల్స్కి ఇచ్చాను ఫొటోస్ వీడియోస్ తీసి. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మీడియా ఛానల్స్ అన్న వేస్తే అట్లీస్ట్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందని అంటే మీడియా ఛానల్స్కి వాళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీ న్యూస్లు కావాలి, కానీ వాళ్ళు అట్లీస్ట్ ఈ న్యూస్ వేయని కూడా వేయలేరు. ఎన్ని ఫొటోస్ వీడియోస్ పంపించినా కూడా. అన్నీ అయిన తర్వాత ఇంకా రకరకాలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు వేస్తామని ఒప్పుకున్నారనమాట. అంటారు జస్ట్ తవ్వేసి వదిలేసిండ్రు. ప్రస్తుతానికి వేరే రూట్ అరేంజ్ చేస్తామని చెప్పి ఒక ల్యాండ్ అయితే క్లియర్ చేసి అంటారు చేసిందనమాట. కానీ ఆ ల్యాండ్లో మొత్తం అంతా బంకమట్టి. వర్షం పడితే దాంట్లో దిగబడితే దాంట్లో నుంచి రాదు బైక్ అసలు. ఆల్రెడీ ఒక రోజు అలాగే ఇరుక్కున్నాను నేను. ఇంకా ఆ రూట్లో వెళ్ళడం పాసిబుల్ కాదని చెప్పి ఈ ప్రస్తుతానికి వర్క్ నడుస్తున్న రూట్లోనే వద్దామని చెప్పి వచ్చానమాట. ఈ రోజు 3rd time నా బైక్ అక్కడనే ఆగిపోయింది. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే తప్ప నేను అందులో నుంచి బయటకు రాలేకపోయినా, అక్కడ నుంచి బయటకు రాలేకపోయినా. ఏమంటారు ఇప్పుడేమో ఫుల్ వాటరు అంటారు, అందులో నుంచి రాలేకపోయినా బైక్ ఇంకా ఆగిపోయింది అక్కడే. ఎందుకంటే అటు వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ నా బెంగళూరు అంత హైట్లో ఎక్కువ తక్కువ ఉందనమాట. ఒక 2-3 రాళ్ళు వేసిండ్రు అంతే. దాని పై నుంచి ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసి అంటారు నడిపిస్తా ఉన్నా. అందరికీ కష్టం అవుతుంది, నాకు ఒకదానికి కాదు అందరికీ కష్టం అవుతుంది. బట్ ఎందుకు రెస్పాండ్ అవుతలేరు ప్రస్తుతానికి? అంతన్నా మరి పోనీ అదన్నా మరి సరి కొంచెం అంటారు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్క్ నడుస్తలేమంటే ఇప్పుడు కొంచెం అన్నా మేనేజ్ చేసుకోవాలి, చేసేలాగా ఏదైనా చేయాలి కదా. అలా వదిలేస్తే ఎలాగా? ఏమంటారు ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తే తప్ప అది రాలేదు. ఆ వాటర్ ఫ్లోకి మా పాప అలా పడిపోయింది కూడా. ఇంకా అలా ఉంది. ఎవరికి చెప్పాలి, ఎట్లా చేయాలా? అది ఎప్పుడూ సరిగా చేస్తారు. ఎందుకంటే నేను మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాను, ట్విట్టర్లో పెట్టాము, ఏమంటారు రకరకాలుగా అందరికీ కంప్లైంట్ చేశాము, న్యూస్ ఛానల్స్కి ఇచ్చాను. ఎలా చేస్తే అసలు ఎవరు రెస్పాండ్ అవుతారు అసలు అర్థం కావట్లేదు అసలు. అట్లా ఉన్నదన్నమాట. పోనీ ఇప్పుడు వీడియోస్ తీసి పెడదామన్నా కూడా ఇంత వర్షంలో ఎలా తీయాలి? అది ప్రాబ్లం. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే.